శ్రీవల్లి చేసిన మోసానికి ఇన్ని రోజులకి సరైన శిక్ష పడుతుంది. అది ఏంటి అనుకుంటున్నారా? ఆ చందుని ఆ రోజు డబ్బు కావాలి అంటే పెళ్లి ఖర్చులకి మోసం చేసి కదా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఈరోజు ఆ డబ్బు కట్టమని చెప్పేసి సేటు వచ్చేటప్పుడు చందుని ఎలా అంటే అలా మాట్లాడతాడనమాట. ఇంక చందు కూడా కాళ్ళు కూడా పట్టుకుంటాడనమాట. నాకు డబ్బులు అందుబాటు కాలేదు అని చెప్పేసి, ఇలా కాదు నేను మీ నాన్నతో చెప్తాను అని చెప్పేసి సేటు అనడంతో, వద్దొద్దు చానొద్దండి మీ కాళ్ళు పట్టుకుంటానని చెప్పి చందు అంటాడు. తర్వాత ఇంటికి వచ్చి శ్రీవల్లిని కూడా అడుగుతాడనమాట. డబ్బులు కుదిరాయా మీ అమ్మ వాళ్ళకి, ఇలా అడుగుతున్నారు అని అనడంతో ఇంకా ఆమె యాక్షన్ స్టార్ట్ చేసేస్తుంది. ఎలాగో సర్దుబాటు చేసి వాళ్ళకి ఇచ్చేయాలి అని అనడంతో శ్రీవల్లి ఆలోచనలో పడిపోద్ది అనమాట. ఓహో, ఇంక ఇన్ని రోజులకి డబ్బు మ్యాటర్ వచ్చేసింది కదా సీరియల్లోకి, మనం ఏదో అనుకున్నాం కదండి. ఇన్ని రోజులకి డబ్బు మ్యాటర్ అయితే వచ్చేసింది అనమాట. 10 లక్షలు అంటే మాటలా? అంత డబ్బు కట్టాలి అంటే ఇడ్లీ అమ్ముకునే దగ్గర యాడ్ నుంచి వస్తుంది 10 లక్షలు? ఆల్రెడీ వీళ్ళు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. ఇంకా ఈ ఈ 10 లక్షల వల్ల నా కాపురం పాడైపోయేలాగా ఉందని చెప్పేసి బాధపడుతూ ఉంటుందన్నమాట శ్రీవల్లి. ఇప్పుడు ప్రేక్షకులు ఏమంటున్నారు, దీనికి కావాలంటే ప్రేమని నర్మదని బాగా ఏడిపించింది కదా, ఇప్పుడు దీనికి కూడా కావాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు.